అందరికీ ప్రైజ్లా. నోవాహు భార్య ఆదర్శవంతమైన గృహిణి. భార్య అంటే భర్తలో సగభాగం అన్నారు. కలిమిలేములలో కష్టసుఖాలలో ఇద్దరూ సగం సగం సమభాగాలుగా బ్రతుకుని వెళ్లదీయటమే కుటుంబ జీవితం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అను పదాలు వాడుకుంటే సంసార నావ సాగదు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న నానుడి నిజం చేసి చూపించిన వనిత నోవాహు భార్య. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. బలాత్కారపు మనుషులు నివసిస్తున్నారు. వాడి చెడుతూ ఎంత గొప్పదంటే దేవుడే సంతాపము నుండి హృదయంలో నొచ్చుకొనుచున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అటువంటి దుర్దినంలో నోవాహు నీతిమంతుడిగాను నిందారహితుడిగాను దేవునితో నడిచిన వానిగాను ఉన్నాడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారులని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని వాక్య ప్రకారం నోవాహు కూడా చక్కనైన స్త్రీని తనకు మనసుకు నచ్చిన స్త్రీని వివాహమాడి ఉండుంటాడు. అయితే అతని భార్యగా రాగలిగిన తరువాత ఆమె తన భర్త తనకే సొంతం కావాలని తలంచి ఉండవచ్చు. అదే ప్రేమతోనే సాధ్యం కాని పంతాలు పట్టింపులు ఉండకూడదని తలంచి ఉండొచ్చు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. సామెత 18:22.